ఇతని తప్పు లేకపోయినా చనిపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాడు సార్. కోర్టులో ఉన్న మ్యాటరు సీరియస్గా తీసుకోవద్దని ప్రాసిక్యూటర్ వీరేంద్ర అనేవాడికి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు సార్. డీజీపీతో కూడా చెప్పించా, పట్టించుకోవట్లా. అవును సార్, మా మాట వినట్లేదు. మీ డిపార్ట్మెంట్ తరపున వాదించాల్సిన ప్రాసిక్యూటర్ మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. అలాంటిది అతను కన్విన్స్ చేయలేక మీరు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారంటే మీ డిపార్ట్మెంట్ పవర్ తగ్గిందా లేక అతని రేంజ్ పెరిగిందా? రెండూ కాదు సార్, తలపొగరు బాగా పెరిగింది. విన్నారు కదా సార్, మీరే అతను కొంచెం గట్టిగా చెప్పాలి. ఎక్కడే అతను? ఏంటయ్యా వీరేంద్ర అంటే నువ్వేనా? అవును సార్. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? ఎక్సైజ్ మినిస్టర్ చెప్తే వినవు, మా డీజీపీ గారు చెప్తే వినవు, సీఎం గారు చెప్తేనే వింటావా? తొక్కలో నీ పీపీ గిరి అంటే ఏంటి? అదేం పెద్ద అటార్నీ జనరల్ పోస్ట్ అనుకుంటున్నావా? సారీ సార్. ఏంటి సారీ? పొద్దు నుంచి అన్ని పనులు మానేసుకొని ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ దగ్గర నుంచి సీఎం వరకు నీకోసం వెయిట్ చేయాలన్నా? వస్తున్నాడు సార్. ఏమయ్యా, ఇతను తప్పేం లేనప్పుడు ఈ కేసులో నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరు చెప్పినా వింటలేదంట. అటు స్ట్రాంగ్ సార్ వీడికి. నేను మాట్లాడుతున్నాను కదా. చూడు, ఇక్కడ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు వాదించాల్సింది మేం చెప్పినట్టు. నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఇతని కంపెనీ క్లీన్ చిట్తో బయటకు రావాలి, లేదంటే గవర్నమెంట్ ఈ కేసుని విత్డ్రా చేసుకునేలా చేస్తాను. వెళ్ళు. కుదరదు సార్. నేను ఒక్కసారి కేసు టేకప్ చేసిన తర్వాత విత్డ్రా చేయడం కుదరదు. ఏంటి విత్డ్రా చేయటం కుదరదా? కుదరదు సార్. ఏంట్రా నీ పొగరు? మా సీఎం గారికి నువ్వు చెప్తావా? చెప్పింది చేయకుంటే కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళలేవు. నిన్ను చంపి ఇక్కడే కూర్చోబెడతా. గుడ్ షాట్. ఎవరిని కొట్టాలో వాడిని కరెక్ట్గా కొట్టావు. కంగారు పడకు, బతికే ఉన్నాడు. కాకపోతే సెక్షన్ 308 ప్రకారం 4 ఏళ్ళు జైలు శిక్ష. సార్, మీకు తెలుసో తెలీదో, ఈ కల్తీ లిక్కర్కి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. వీళ్ళు కిక్ ఎక్కడం కోసం మెథైల్ ఆల్కహాల్ని లిమిట్కి మించి కల్తీ చేశారు. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టి ఈ లిక్కర్ని డైరెక్ట్గా షాపులకు సప్లై చేసి 50 మంది చావు కారణం అయ్యారు. నిజానికి చనిపోయింది 50 మంది, కానీ రోడ్డును పడింది 50 కుటుంబాలు సార్. ఈ దందా మీరు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే స్టార్ట్ అయింది. దీని వెనక్కున్నది వీటితో చేతులు కలిపిన ఈ ఎక్సైజ్ మినిస్టర్. మనం తయారు చేసిన చట్టమే కదా, దాంతో ఆడుకోవాలనుకుంటే మాత్రం చుట్టలాగా చుట్టి మట్టిలో కలిపేస్తుంది. కల్తీ లిక్కర్ తయారు చేసినందుకు ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 35, 50 మంది చావు కారణమైనందుకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం వీళ్ళిద్దరికి 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష, 10,000 జరిమానా. విధి నిర్వహణలో ఉన్న ప్రాసిక్యూటర్ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళిద్దరిని సపోర్ట్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 34 అబెట్మెంట్ యాక్ట్ కింద 6 నెలలు, పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద 2 ఏళ్ళు మీరు కూడా జైలుకి వెళ్ళక తప్పదు. జరిగిన తప్పు సరిదిద్దుకుని ప్రజల వైపు ఉంటారో, వీళ్ళని సపోర్ట్ చేసి ఆ తప్పుకు బాధ్యత వహిస్తారో మీరే నిర్ణయించుకోండి. సార్, నేను ఈ కాంపౌండ్ దాటే లోపల మీ నిర్ణయం నాకు తెలియాలి. నేను ఒక్కసారి కేసు టేకప్ చేశానంటే అవతల సీఎం పిఎం అని చూడను. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాను. మీరే నిర్ణయించుకోండి.